2 కొరింథీయులు 4:5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇతరుల జీవితంలో చీకటిని వెలుగ్గా చేసే సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు గురించి వారికి చెప్తావో వారి చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తావు. దేవుడు ఈ భూలోకాన్ని రక్షించడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. అందుకే అంత బహుమానం ఇస్తున్నాడు అక్కడ. దట్ ఈస్ వై హీ ఈస్ రివార్డింగ్ హిమ్ సో మచ్. ఈరోజు మీ హృదయంలో ఉండే వెలుగు సామర్థ్యము ఇతరులకు ఇచ్చే రీతిగా ఎదుగునుగాక. అందుకే మన జీవితానికి ఈ గురి ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ దిస్ పర్పస్. ఈ పర్పస్ నుంచే మన ఉద్యోగం, వివాహం, పిల్లలు అన్నీ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలంట. ఫోకస్ ఆన్ దిస్. దిస్ షుడ్ బి యువర్ గోల్. ఈ రోజు నుంచి అందరికీ ఇది కన్నుగా మారునుగాక. దిస్ ఈస్ ద లైట్ ఆఫ్ ఎ బిలీవర్. నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఏరియా. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చామంట. మనం ఎందులోకి వచ్చామంట? మనము వి కేమ్ ఫ్రమ్ డార్క్నెస్. యేసుని తెలుసుకోవడం అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడం అంట. కాబట్టి నువ్వు ఇతరులను చూసి వీళ్ళు ఎంత చీకటిలో ఉన్నారని చెప్పి వాళ్ళ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భారం నీలో చాలా ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ ఎ బర్డెన్ ఆఫ్ హౌ టు బ్రింగ్ దెమ్ ఇంటూ గ్రేట్ లైట్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యూ హ్యావ్ గ్రేట్ లైట్ ఇన్ యూ అని చెప్పండి. పక్కనతో చెప్పండి, నీలో గొప్ప వెలుగు ఉంది అనండి. అంటే ఇతరులు చీకటిలో ఉన్న వాడిని వెలిగించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. గ్రేట్ లైట్. ఈ రెస్టరేషన్ టైంలో కోల్పోయిందే కాదు, నీ పరిపూర్ణ ప్రణాళికలోకి వచ్చేస్తున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను కదా, నీ సరిహద్దులు అన్ని రంగాల్లో ఏమవుతాయంట? విశాలపరచబడతాయండి. వెలుగు సంబంధులు ఎలాగ ఉండాలా? ఇప్పుడు మీరు అందరూ వెలుగు సంబంధం ఎంతమందికి బాధ్యత వచ్చింది? రైట్, నేను వెలుగుని పంచుకోవాలా. చాలామంది వెయిట్ చేస్తారు. నేను ఈ షుగర్ పోతేనే, నాకు ఈ పని జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటా, నాకు ఈ బీపీ పోతేనే, నాకు ఇలా జరిగితేనే నేను స్వార్థ సేవ చేస్తా. డోంట్ వేస్ట్ యువర్ టైం. 1 కొరింథీయులు 9:16-22. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పాను, పౌలుకి ఏం చెప్పాడు? పౌలు బూదిగంతముల వరకు రక్షణార్థమై, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థమని ఎవరిని అంటున్నాడు? ఒక మనిషిని అంటున్నాడు. నీవు, నేనే అంటలేదు ఆయన, యేసయ్య. అంటే మనం ఎవరమంట? తోటి జత పనివారం. బూదిగంతముల వరకు నేను సువార్త ప్రకటించుకున్నాను, నాకు అతిశయకారణం ఏం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఈరోజు వాక్యం వెంట వారు అందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు. ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది. ఉద్యోగం బాగా చెయ్యి, టైంకి వెళ్ళు, పర్ఫెక్ట్గా చెయ్యి, వ్యాపారం బాగా చేసుకో, చదువుకో. కానీ ఈ భారం అనేది కన్ను ఉండాలా. కన్ను లేకుండా ఆ ఉద్యోగమే, ఆ వివాహమే, ఆ స్టేటస్సే అనుకుంటే నువ్వు ఎందులో ఉన్నట్టు? చీకట్లో ఉన్నట్టు. ఒకవేళ నీ పిల్లలకి గురి పెట్టట్లేదా? నీకు గురి లేదా? నీ వివాహంలో ఈ గురి లేదా? వై ఆర్ యూ అంటే ఏంటి? లోకము నిన్ను తినేస్తుంది. ద మనీ, ద స్టేటస్. పక్కన ఎందులో కాంప్రమైజ్ అవ్వు కానీ, కన్నులో కాంప్రమైజ్ అవ్వకానండి. ఏం చెప్తున్నాడు? ఇది నీకు వెలుగు, నీ కన్ను లాంటిది ఇది, దీన్ని పోగొట్టుకోకంటున్నాడు. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ద ఐ. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కు లేదని పెడతారు ఇలా తుమ్ముతో, ఓకే, నోట్లో పెట్టవచ్చు, చెవులోకి పురికి వెళ్ళిపోవచ్చు, ఓకే, గుండె కొట్టవచ్చు, ఎక్కడ కొట్టవచ్చు. నీ కన్నుని ముట్టుకుంటే ఒకటి వచ్చి టక్కని ముసుకుపోతుంది. ఏంటి? రెప్ప. ఇంకా దేనికి లేదు నీ బాడీలో కవరింగ్, మిగిలిన నువ్వు వేసుకోవాల్సిందే. కంటికి ఆటోమేటిక్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ముట్టుకొని వస్తుందా అంటే దేవుడు చెప్తున్నాడు ఇది అంత ఇంపార్టెంట్. యు సీ దట్ నౌ there is no covering to any organ. The basic అంటే ఇన్బిల్ట్ కవరింగ్. అలాగే నేను వెలుగై ఉన్నాను, ఈ స్వార్థికుడును, బూదిగంధముల వరకు నేను స్వార్థికుడును అనేటువంటి వెలుగు విశ్వాసి పోగొట్టుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కవర్ దిస్. నువ్వు చేసే ప్రతి పనికి గుర్తు రావాలి, నేను లోకానికి వెలిగించే విశ్వాసిని కదా, నాలో ఈ గొప్ప వెలుగు ఉంది కదా, వాళ్ళని గొప్ప చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళకి పైన స్వాస్థ్యం ఇవ్వాలా. ఇవన్నీ ఒక విశ్వాసిలో ఉంది భారము. మళ్ళీ దానికి స్టైల్ కూడా దేవుడు దానికి మళ్ళీ ఈ కూడా ఇచ్చాడు. రెప్పలు ఎందుకు డస్ట్ వెళ్ళకుండా రెప్పలు కదా. యు సీ ఇట్ హ్యాస్ స్పెషల్ కవరింగ్ అవుట్ సైడ్. సంబడి ఈజ్ నోయింగ్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్. ఈరోజు మీరెంత ఉపయోగమైన వారో, ఎంత ఉత్తమమైన వారో, ఎంత దేవునికి ఎంత విలువైన వారో ఈరోజు మీరు తెలుసుకుందురుగాక. యూ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ యు ఆర్. నీ బౌండరీస్ ఎక్కడి వరకు? ఎవరికైతే ఈరోజు దీన్ని తెలుసుకున్నారో మీ వ్యాపార సరిహద్దులు, ఉద్యోగ సరిహద్దులు, తగినటువంటి భర్తలు భార్యలు మీకు వచ్చిన గాక, మీ బలహీనతలు బలముగా మారుగును గాక, మీ రిపోర్ట్లు నార్మల్ వచ్చిన గాక,
మీ కాళ్ళు లేడి కాళ్ళ వలె అవును గాక. లెట్ గాడ్ గివ్ దిస్ పర్పస్. రెస్టోరేషన్. వాట్ ఈస్ రెస్టోరేషన్? రెస్టోరేషన్ అంటే ఒకటి కోల్పోయింది, ఇంకొకటి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములోనికి ప్రవేశించుట. దట్స్ ద పర్పస్. యు ఆర్ ఎ పవర్ఫుల్ లైట్. యు ఆర్ ద ఐ. అందుకే అంటాడు, నేను గుర్తుందా, ఎవరినైనా పట్టుకోవచ్చు, నా విశ్వాసాలను పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? నా కండు పాపను. యెరూషలేమును పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? కను పాపను. దేవుడు అంటున్నాడు, నువ్వు నా కన్ను. అంటే ఈ లోకానికి వెలుగవ్వాలంటే ఎవరు? విశ్వాసి అయిన నువ్వే. టాక్ టు నెబర్ అండ్ సే యు ఆర్ టూ పవర్ఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఏదన్నా ఇన్ఫీరియారిటీ ఉంటే వీకే చదువు లేకపోతే, యు ఆర్ భూదిగంతుల వరకు అసలైన వెలుగు మీరే. యు ఆర్ ద రియల్ లైట్. మీకు తెలుసా చాలా శ్రమలు ఎందుకు వస్తాయో? కన్ను దాని పని చేయకపోవడం వల్ల. యూ షుడ్ గివ్ లైట్ టు అదర్స్. ఈ రోజు నుంచి మీరు అందరూ బహుగా ఫలించుదురుగాక. సంబడి ఈస్ కమింగ్ బ్యాక్ టు దర్ ఫుల్ పర్పస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కొంతమంది 30 దంతులు ఫలిస్తారు, కొంతమంది 60 దంతులు, కొంతమంది 100 అంతలు ఫలించునుగాక. అందరూ ఒకేలా ఉండరు, డిఫరెంట్ ఎబిలిటీస్. కొంతమంది 100 మందిని రక్షిస్తారు, కొంతమంది 1000 మంది, కొంతమంది 1,00,000 మందిని. ఇట్స్ అప్ టు యూ. ఎంతవరకు సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది నీ చేతిలో ఉంది. కానీ నీకు ఇచ్చే పిలుపు ఏంటి? ఎక్కడి వరకు నువ్వు సాక్షివి? ఎవరు సాక్షి రక్షణార్థమై? నువ్వు. పక్కన చెప్పండి, పౌలు, బర్నబాసు, నేను అనండి. ద వర్డ్ ఈజ్ ఫర్ యూ. పక్కన చెప్పండి, వాక్యము మనకే అనండి. ఏమంటున్నాడు? నా మీద మోపబడి ఉన్నది భారము. ఎప్పుడైతే నువ్వు ఈ భారాన్ని వేసుకుంటావో అన్ని రంగాల్లో నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. కమ్ ఆన్ రీడ్. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఓకే, నాకు ఇష్టం అయిపోయినా నేను చేయట్లేదు, కానీ నా బాధ్యత నేను చేయాలి. నా కన్ను. చాలా మందికి ఇష్టం లేదు. బట్ నువ్వెవరు? జగత్ పునాది వేక మునిపే నువ్వు ఇలా అవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడంట. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫ్యూచర్లో దేవుని సేవ చేయాలంటే కొన్ని కీస్ ఇస్తున్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి, కొన్ని కీస్ ఇక్కడ ఇస్తున్నాడు. ఒకటి, నేను అందరి విషయమై ఏమై ఉన్నాడంట? స్వతంత్రుడనై ఉన్నాను. ఎందుకు? ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను ఎలా చేసుకున్నాడంట? దాసునిగా చేసుకున్నాడంట. దానికి నేను దాసునిగా చేసుకున్నాను, క్రీస్తుని ప్రకటించడానికంట. అందుకే దేవుడు అందరికంటే ఎక్కువ ఫలాన్ని పౌలుకి ఇచ్చాడు. నేను గ్రేట్ అనుకోవట్లే, నేను లో. ఎందుకు? టు ప్రీచ్ క్రైస్ట్. తగ్గించుకున్నాడు, బుద్ధిగంతంలో వరకు వెలుగు చేశాడంట. ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడా లేదా? ఈ స్టిల్ లైట్. పక్కన చెప్పండి, ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడని చెప్పండి. ఒక స్త్రీ దేవునికి ఇస్తుంది, 2 కాసులు ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఉన్నది ఇచ్చేస్తే గాడ్ రివార్డెడ్ దట్ ఉమెన్. ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడంట సువార్త విషయమై. ఎక్కువ మందిని సంపాదించడానికి ఏం అడ్డు పెట్టుకోక, ఏది ఉందో, ఏది నీకు అచ్చదో అనుకుంటున్నావో దానికి నువ్వు దాసునిగా చేసుకున్నావా, బహుగా ఫలిస్తావు. అందరికీ నన్ను నేను ఎలా చేసుకుంటున్నాడంట? దాసునిగా చేసుకుంటున్నాడు. చూద్దాం ఇంకా. లెట్ us see some techniques. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. యూదునికి ఏమంటున్నాడంట? నేను యూదుని అంటున్నాడంట. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. వాళ్ళందరూ ఆచారాలు పాటిస్తున్నారు అనుకో, ఈయన పాటిస్తున్నాడంట ఆచారాలు. ఎందుకు? క్రీస్తు కొరకు రక్షించాలని వారిని. యూదులకు యూదుల వలె ఉంటిని, ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించినందుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉండానండి ఒక్కొక్కసారి. అలాగే ఉండాలి. చూద్దాం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. నువ్వు వీక్ చూడు. ఎందుకు? ఎలాగైనా క్రీస్తును వారికి ప్రకటించాలా. బలహీనుడికి ఏమయ్యాడంట? బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడైపోయాడంట. అంటే హిస్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఆ కన్నును తేటగా ఎలా వెలిగించాలో ఎరిగినటువంటి నైపుణ్యుడు పౌలు. ఏది శాశ్వతమైంది ఎరిగినటువంటి పౌలు. సంబడి ఈజ్ బీయింగ్ రెస్టోర్డ్ టు దర్ పర్పస్ టుడే. ఈరోజు దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళికను మీరు నెరవేర్చుదురుగాక. ఆ వ్యక్తికి ఏమీ లేక లేదు. హీ గాట్ అబండెన్స్. గాడ్ బ్లెస్డ్ హిమ్ అమేజింగ్లీ. ఎప్పుడైతే ఈ రకంగా నీ కన్ను ఏంటో తెలిసి, ఎంతమందికి అర్థమైంది నా కన్ను ఏంటో అని? నీ శరీర కన్ను ఎలాగో అలాగే నీ గురి, నీ పుట్టింది ఇదే నీ కన్ను. ఈ కన్ను డైవర్ట్ అవ్వకూడదు. నేను వెలుగునై ఉన్నాను, ఇతరులకు వెలుగు ఇవ్వాలనేటువంటి కన్ను. ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఆ వెలుగుకు దూరంగా ఉన్నారో, ఆ వెలుగును మర్చిపోయారో,
ఆ వెలుగు విషయమై పనిచేయడం మానేశారో, ఆ వెలుగు విషయమై తగ్గించుకోవడం మానేశారో, ఆ వెలుగు విషయమై అన్ని విధములు వాడైపోయాడంట పౌలు. ఎలాగైనా క్రీస్తుని ప్రకటించాలా, దాని విషయమై అన్ని విధాలు వాడైపోయాడంట. రేచ్ నువ్వేమను క్రీస్తుని ప్రకటించాలా. ఇప్పుడు శిష్యులందరిలో కల్లే ఇప్పుడు ఆ కాలంలో అందరికంటే ఎక్కువ బహుమానం పరలోకంలో ఎవరికి వచ్చి ఉంటుంది? వెలుగు. ఎంతమంది ఈ రోజు నుంచి వెలుగును ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు? బేస్డ్ ఆన్ ద లైట్, నో కాంప్రమైజ్. రిపెంట్, బీ వాలియంట్, నెవర్ కాంప్రమైజ్. Everybody is being restored to their wholeness today. Total restoration in Jesus' mighty name. The eye. నువ్వే కన్ను. బుదిగంతుల వరకు సాక్షి అంటున్నాడు. అందరూ చెప్పండి, పౌలు, బర్నబాసు, నువ్వు అన్న పక్కన వాళ్ళు. నీకే ఈ వాగ్దానం. దిస్ ఇస్ ఫర్ యూ. యు ఆర్ ఎ మిషనరీ ఆఫ్ లైట్. అందరూ చెప్పండి, నేను ఒక మిషనరీ. డోంట్ కాంప్రమైజ్ ఫర్ ద లైట్ ఆఫ్ యువర్ లైఫ్. జస్ట్ రిపెంట్ అండ్ అలైన్ యువర్ సెల్ఫ్. రెస్టరేషన్. తిరిగి మన పరిపూర్ణ పద్ధతిలోకి వెళ్ళిపోదాం. రెస్టరేషన్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫుల్ పర్పస్. ప్రార్థిద్దాం. లాయా, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను, అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశాను అయ్యా. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా, ఇదిగో మొదట పోయి రాజ్యం వెతుకుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.